అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం వర్క్స్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే మీ అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ నేను చేసే పని పూజ. దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని పూజ సామానాన్ని క్లీన్ చేసుకొని పూజ ఫినిష్ చేసుకొని వంట స్టార్ట్ చేసుకుందాం. లగవంగానే ఫస్ట్ పూజ ఫినిష్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనకి కొంచెం లేట్ అయినా వంట పని అది అయ్యో మనం పూజ చేసుకోలేకపోయామే అన్న ఫీలింగ్ అయితే ఉండదు కదా. సరే, ఇక్కడైతే పూజ ఫినిష్ చేసుకొని లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి వేసిన పప్పు ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి వేయించుకుంటున్నాను. ఈరోజు జొన్న సంగటి చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఎంతమందికి మీకు ఇష్టం ఈ కాంబినేషన్? ఎక్కువగా సంగటి అంటే నాన్ వెజ్తో కానీ అట్లా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా చాలామంది. కానీ రోటి పచ్చళ్ళు, పప్పుచారు ఇలాంటి వాటితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు లైక్ చేస్తారా లేదా? సరే, ఇక్కడైతే ఈ వేసిన పప్పు వేగేలోపు రెండో పొయ్యి మీద ఇంకో బాండి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ ఏంటంటే లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి మీల్ మేకర్తో చాలా సింపుల్గా, పొద్దున్నే మనకి అంత హెవీగా చేసే టైం అయితే ఉండదు కదా, కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత మీల్ మేకర్ వేస్తున్నాను. ఈ మీల్ మేకర్లో ముందు రోజే కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం, నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనం ముందే ఇలా చేసుకుంటే కొంచెం కారము అవన్నీ పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ అయినా ఏదైనా సరే ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇలా తినేయచ్చు, లేదంటే కొంచెం సాసులు యాడ్ చేసుకొని మనం మంచూరియా లాగా అలా కూడా తినచ్చు. నేను ఇక్కడ ఎక్కువగా సాసులు అయితే ఏం యాడ్ చేయట్లేదు. కొంచెం మనకి రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది ఒకటేమో టమాటా కెచప్ ప్యాకెట్ వేసి కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే రెసిపీని మీరు సోయా సాస్ వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ అలా కలుపుకొని వేసుకుంటే మంచూరియా లాగా అలా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనేం హడావిడి ఎక్కువ చేయట్లేదు, పొద్దున్నే మనకు అంత టైం సరిపోదు కదా. జస్ట్ కొంచెం రెడ్ చిల్లీ సాసు, టమాటా కెచప్, కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా మనకి ఎప్పుడైనా మీల్ మేకర్ మనం కుక్ చేయడం కూడా చాలా ఈజీ కదా. హాట్ వాటర్ పోసేసి ఒక 2 నిమిషాల తర్వాత మనం నీళ్ళంతా తీసేసుకొని ఏదైనా స్నాక్ లాగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టేయచ్చు, లేకపోతే మనం ఏదన్నా రసము, సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అలా సాస్లు ఏం వేసుకోకుండా అలా కూడా ఫ్రైలా తినేయచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. సరే, ఇక్కడైతే మీల్ మేకర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి వేసిన పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో చింతకాయ పచ్చడి వేస్తున్నాను. 2 స్పూన్ల చింతకాయ పచ్చడి. ఈ పచ్చడి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిందే. ఇందులో కొంచెం పసుపు ఎక్కువ వేసినట్లున్నారు, బాగా ఎల్లో కలర్లో ఉందన్నమాట. జనరల్గా మనం రోటి పచ్చళ్ళు అలా చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేస్తే కలర్ కూడా మనకి రెడ్ కలర్లో అలా కనిపిస్తున్నాయి కదా చట్నీస్ అవి. ఇక్కడైతే పసుపు ఎక్కువ ఉండటం వల్ల పచ్చడిలో ఆ కలర్ రాలేదు, ఎల్లో కలర్లోనే వచ్చిందనమాట పచ్చడి. కానీ టేస్ట్ బాగుంటుంది. కలర్ ఎలా ఉన్నా కూడా మనకి మనం వేసి చేసుకునే దాన్ని బట్టి కదా టేస్ట్ బాగుంటుంది. సరే, మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేస్తున్నాను. కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, అంతే. ఇంకా మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇందులో ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు. తాలింపు వేసేసుకొని కలుపుకోవడమే. మనకి రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా.
ఇప్పుడైతే అందరిళ్ళల్లో రోళ్ళు ఉండట్లేదు. చిన్న చిన్న రోళ్ళల్లో మనం ఈ వేసిన పప్పు ఇలా చేసేటప్పుడు అంత ఎక్కువగా అయితే దంచలేం కదా. పెద్ద రోళ్ళు ఉంటే రోట్లో దంచుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న సిటీ లైఫ్కి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అయితే ఉండవు. కొంతమంది అయితే చక్కగా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఇందులో అయితే ఇంకా కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసి కలిపేశాను అంతే. మనకి రోటి పచ్చళ్ళలో కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఈ పచ్చడి అయితే పక్కన పెట్టేసుకొని సంగటి ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ వాటర్ పెట్టేశాను. కుక్కర్ గిన్నెలో చేస్తున్నాను. మీరు ఏదైనా మందంగా ఉండే గిన్నె ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇలా సంగటి చేసేటప్పుడు మనకి కొంచెం అడుగున ఒక లేయర్ లాగా అలా వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం మందపాటి గిన్నెలు అయితే ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. పలుచగా ఉన్న వాటికి బాగా మనం కలిపే కొంది ఎక్కువగా అంటుకొని ఉంటుంది. ఇలా మందంగా ఉన్న గిన్నెలు అయితే బాగుంటాయి సంగటి చేసుకునేటప్పుడు. సరే, వాటర్ కాగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా జొన్న రవ్వ వేసుకొని కలుపుకోవటమే. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నేను ఇవి అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఈ రవ్వ ఇంట్లో చేసుకున్నదే. మీకు బయట దొరికే రవ్వలాగా అలా అయితే ఉండదు. మనకు కొంచెం పౌడరు కొంచెం రవ్వలాగా మిక్స్ అయ్యి అలా వస్తుంది. మిక్సీ పట్టుకున్నప్పుడు ఒకసారి కలుపుకొని సిమ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఇలా తిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది కొంచెం వేడి తగ్గేటప్పటికి మనకి తినటానికి సరిపడా కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. లూజ్ అయిపోయింది అనేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు వేడిగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. గరిటె జారుడుగా మీరు చూసారు కదా, అలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎవరన్నా చేత కాకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలియకపోతే. ఇక్కడ చూడండి, నాకు కూడా లూజ్గానే ఉంది, కానీ అది తినేటప్పటికి కొంచెం గట్టిగా వస్తుంది. నేను ఈరోజు అయితే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. జొన్న సంగటి, చింతకాయ పచ్చడి వేడివేడిగా. ఈ పచ్చడి మనకి రైస్లోకైనా దేంట్లోకైనా మంచిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఎంతమంది ఎంజాయ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టం. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని తింటే. ఎంత అన్నమైనా సరే అలా తినేస్తాం అంతే కదా. సరే, ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి పెట్టేశాను. మీరు ట్రై చేయండి. మీ పిల్లలు ఎంతమంది తింటారు ఇలా సంగటి? అసలు తింటారా లేదా? మిల్లెట్స్ చాలా మంచిదని అంటారు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి. ఇప్పుడు హాట్ బాక్స్లు కూడా ఉంటున్నాయి. హాట్ బాక్స్లో పెడితే అలాగే వేడి ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. మా అమ్మాయి అయితే 9:30కి అలా ఫస్ట్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్లో తినేసిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, మీ పిల్లలు లైక్ చేస్తారా లేదా అనేది. సరే, ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా చిన్న చిన్న పనులన్నీ చేసుకొని జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మనకి పనులు అయితే ఎప్పుడు ఉండేయే కదా. బట్టలు ఆరేసుకోవటం, ముందు ఆరేసిని తీసి మడతలు పెట్టుకోవటం, గిన్నెలు, వంట, ఇవన్నీ మన లైఫ్లో రెగ్యులర్గా ఒక భాగమే కదా. సరే, ఇంకా బట్టలన్నీ తీసి మళ్ళీ వాషింగ్ మిషన్లో ఉన్నాయన్నీ ఆరబెట్టేసి ఇక్కడ మీరు ముందు రోజు వీడియో ఎంతమంది చూశారు? ఓణం సెలబ్రేషన్స్ జరిగినాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాం. చాలా బాగా జరిగింది. ఆ రోజు కట్టుకున్న శారీ అనమాట. వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా శారీ ఐరన్కి ఇచ్చేద్దామని చెప్పేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. సడన్గా వర్షం పడిందనమాట. 3 o'clock అప్పుడు టపటప సౌండ్ వస్తుంది బాల్కనీలో. ఏంటా అని చూస్తే వర్షం జస్ట్ ఒక 5 minutes అలా పడింది అంతే. అది కూడా ఏదో మనకి వడగళ్ళు పడితే సౌండ్ వస్తుంది కదా, అలా వస్తూ ఉందన్నమాట. ఎక్కువ పడలేదు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కొంచెం. 1 week నుంచి క్లైమేట్ బాగుంది. బయట చల్లగా ఉంది, అంత వేడి లేదనమాట. దుబాయ్లో తెలిసిన సంగతే కదా ఎంత వేడిగా ఉంటుంది. కానీ సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే తక్కువ పడింది. దుబాయ్లో అటువైపు కొంచెం ఎక్కువ వర్షం పడిందని చెప్పేసి అన్నారు. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం చాలా బాగుంటుంది, చల్లగా. పర్లేదు, కాసేపు ఉండగలము అన్నట్లే చాలా బాగుంది. సరే, ఇంకా ఇక్కడైతే
ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ముందైతే రైస్ కడిగి పెట్టేసుకొని, ఇంకా ఈరోజు తోటకూర పప్పు నువ్వులతో ఒక మంచి చట్నీ చేసుకుందాం. ఈ చట్నీ మనం రైస్లోకి, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు ఇంకా అందరికీ తెలిసిందే కదా, మనం ఆకుకూరతో చేసుకునేది. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని 1 కట్ట తీసుకున్నాను ఆకుకూర, తోటకూర అనమాట. ఇంకా తోటకూర అంతా ఒకసారి బాగా మనకి మధ్య మధ్యలో గరికలాగా అట్లా ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం మనకి ఇసుకలాగా తగలకుండా అలా ఉంటుంది. శుభ్రం చేసుకొని ఒకసారి బాగా కడిగేసి అంతన కట్ చేసుకున్నాను. 1 ఉల్లిపాయ, 1 టమాటో, ఒక 2-3 పచ్చిమిరపకాయలు అంతే. కందిపప్పు ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటట్లు ఉంటే ఎక్కువ కష్టం అనిపించదు కదా. రోజు ఏదో స్పెషల్స్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటే మాత్రం ఓపిక కూడా సరిపోదు. ఇంక ఇక్కడైతే తాలింపు పెట్టేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఇది రెగ్యులర్గా చేస్తారు కదా, మనం కుక్కర్లో చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కాకపోతే అన్నీ ఉడికించుకొని లాస్ట్లో తాలింపు పెట్టేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. పప్పు, చారు, రసం ఇలాంటి వాటికి లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలా ముందుగా తాలింపు పెట్టి చేసేదానికన్నా కూడా లాస్ట్లో తాలింపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా అలా చేస్తాను. ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు ఇలా ఫాస్ట్గా అయిపోతే ఇలా కూడా చేసుకుంటాము. సరే, ఇండియాలో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, దసరా హాలిడేస్ కూడా ఇచ్చినట్లున్నారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మాకైతే ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్. జస్ట్ ఈ వీకే స్టార్ట్ అయినాయి, మండే నుంచి. ఇంకా ఇవి ఒక 3 వీక్స్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. మా అమ్మాయికి అయితే ఈ మంత్ 18th లాస్ట్ ఎగ్జామ్ ఉంది. పిల్లలకి కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొంతమందికి జరుగుతూ ఉన్నాయి. మీరందరూ దసరా హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి. పిల్లలు అందరూ ఫెస్టివల్ అందరూ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇక్కడైతే నేను చట్నీ చెప్పాను కదా, 1 కట్ట కొత్తిమీర, ఒక టమాటా అంతే. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అవి చల్లారేలోపు మనం నువ్వులు వేయించుకుందాం. నువ్వులతో మనం ఇలా కారపొడి కానీ ఇలా పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటే హెల్త్ పరంగా కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది మనకి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా గిన్నె, ఈ గిన్నెతో ఒక గిన్నె, ఒక చిన్న కప్పు అన్నమాట, అంతే. ఆ చిన్న కప్పుతోనే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఆ చిన్న కప్పుతో అయినా కూడా మనకు పచ్చడి చాలా అవుతుంది. మనం మిక్సీ పట్టేటప్పటికి మెత్తగా అయిపోతుంది కదా. రోట్లో అయితే కచ్చా పచ్చాగా దంచుకుంటే అది రైస్లో కలుపుకునేటప్పుడు కలవటం వేరు, మిక్సీ పట్టుకున్నది ఎక్కువ స్మూత్గా అయిపోతుంది కాబట్టి అదే వేరు ఉంటుంది. సరే, నువ్వులు కొంచెం మీరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే చాలా త్వరగా ఇంకా మాడిపోతాయి మొత్తం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో నేను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోండి టమాటా అవి. ఇందులో టమాటా, కొత్తిమీర వేసుకొని ఒక 2 స్పూన్ల చింతపండు గుజ్జు, ఒకవేళ గుజ్జు లేకపోతే చిన్న లెమన్ సైజ్ని వాటర్ తీసుకొని వేసుకోండి, చింతపండు వాటర్ తీసుకొని వేసుకోండి. ఎలా అయినా మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి టమాటా కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనకి వాటర్ వేయకపోయినా సరిపోతుంది. లేదంటే మిక్సీ జార్ తిరగట్లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవటమే. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకోవటమే. ఈ చట్నీ మనకి రైస్లోకి తినచ్చు, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది. జాబ్ చేసే వాళ్ళు అట్లా చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. అలా అని ఎక్కువేం చేసుకోవద్దులేండి. కొంతవరకు ఒక 1 వీక్, 4 days, 5 days వరకు అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
పాడవదని చెప్పేసి ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం అన్నీ మంచిగా ఉపయోగపడేయే వేసాం కదా, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఎవరైనా సరే చేసుకొని ట్రై చేయండి. రైస్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను తాలింపు కూడా పెట్టేసుకున్నా. జస్ట్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు తాలింపు పెట్టేసుకున్నా. చూడండి, రైస్ కూడా ఉడికింది. పచ్చడి అలాగే పప్పు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంతే. పప్పు గుత్తితో అంటే మెత్తగానే అయిపోయింది. గరిటతో జస్ట్ ఒకసారి అలా కలిపేస్తున్నాను అంతే. ఈరోజు నా డిన్నర్ రెసిపీస్ అయితే రెడీ. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఈరోజైతే మా అమ్మాయికి స్కేటింగ్ క్లాస్ ఉంది, వెళ్ళాలి ఈవినింగు. ఇంకా తెలిసిందే కదా, నేను 6 లోపే తినేసే వెళ్తాం క్లాస్కి. ఇక్కడైతే మినపప్పు నానబెట్టాను, సజ్జలు మినప్పప్పు కొంచెం ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే నానబెట్టేశాను. అంటే స్కేటింగ్ ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకొని పెట్టేసుకొని వెళ్ళిపోదాము, లేదంటే వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ నుండి వచ్చిన తర్వాత అప్పుడేం మిక్సీ పడతాము అన్నట్లు అనిపిస్తుంది. సరే మార్నింగే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే టైంలోనే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మిక్సీ పడుతున్నాను అనమాట. 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల సజ్జలు, 1 కప్పు బియ్యం వేసుకున్నాను. కొంచెం ఒక చిన్న స్పూన్తో మెంతులు వేసుకున్నాను. ఒక 7 అవర్స్ పైనే నానబెట్టాను. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవటమే. మనకి రైస్ వేసుకోకపోయినా కూడా దోశలు చాలా బాగా వస్తాయి. ఈ పిండిని మనం ఇడ్లీ, దోశ దేనికైనా వాడుకోవచ్చు. మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఎలా కావాలంటే అట్లా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. ఈ దోశలు నాకైతే రోజు తింటాం అస్సలు ఇష్టం ఉండదు. మా వాళ్ళు తింటారు, మా వారు రోజు పెట్టినా తింటారు దోశ. అంటే కొంతమంది బాగా దోశ రోజు ఇష్టం ఉండిద్ది కదా, నేనైతే అంత లైక్ చేయను. ఒకరోజు 2 రోజులు తింటాను, తర్వాత ఇంకా వేరే ఏదన్నా సేమియా, ఉప్మా అట్లా ఏదో ఒకటి అంతే. దోశ రోజు అయితే నేను లైక్ చేయను. సరే కొంచెం రాజ్మా నానబెట్టాను, ఏదన్నా సలాడ్ అలా చేసేసుకోవచ్చు అని నానబెట్టాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి గిన్నెలు కడిగి ఇప్పుడు స్కేటింగ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయింది. క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. అంతకుముందు కొంచెం బాగా వేడిగా ఉండేది. ఇప్పుడు అక్టోబర్ ఇంక వచ్చేసింది కాబట్టి చిన్నగా క్లైమేట్ చేంజ్ అవుతుంది. కొంచెం మబ్బు కమ్మినట్లు అలా కూడా ఉందన్నమాట. మంచి గాలి కొడతా అట్లా చాలా బాగుంది. పిల్లలు కూడా స్కేటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం చెమట లేకుండా ఉంటే బాగా చేసుకుంటారు కదా. సారీ. ఇంకా ఈ స్కేటింగ్ అయిపోయేటప్పటికి 8-8:30 అవుతుంది. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియోస్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.